20,427 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. కనుక నారాయణ గారు మీరుకే పేర్లు మార్చినంత మాత్రాన మామూలు కన్స్ట్రక్షన్స్ పాపం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా బిల్డింగ్లు కడతా ఉన్నారు. వాళ్ళు వీళ్ళకంటే బహుశా అనుకోవడం వీళ్ళకంటే కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువే ఉంటుంది అనుకుంటా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాలు కడితే నాకున్న అంచనా మేరకు అసెస్మెంట్ మేరకు వీళ్ళు దాదాపు 54,45,000 స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అక్కడే ఇదిగో బొమ్మలు కూడా వేశారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బొమ్మలు కూడా వేశారు. దానికి వాళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసేసి మొత్తం 2,533,99 లక్షలు. 54 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు ఇచ్చే డబ్బులు 2,533 కోట్ల అంటే 34 కోట్లు వేసుకోవచ్చు. వాళ్ళ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి మొత్తం రెండు కలిపేస్తే జనరల్ ఆఫీస్ కి రెసిడెన్షియల్ అకామిడేషన్ రెండు కలిపితే 4,645 రూపాయల 26 పైసలు అవుతుంది. ఇది వాళ్ళ లెక్క, వాళ్ళ డొమైన్ లోంచి తీసిన పేపర్ ఇది. మరి మీకెందుకు 20,000 అవుతుందో చెప్పాలి బాబు గారు, లేకపోతే చెప్పించాలి నారాయణ ద్వారా బాబు గారు. ఎందుకంటే నారాయణ గారు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆయనే వస్తాడు 3 రిజర్వాయర్లు కడతాం, ఏదో 10 లిఫ్ట్లు పెడతాం, వరద నీళ్ళు వస్తే ఆ నీళ్ళన్నీ ఎత్తి మళ్ళా కృష్ణలేకి పోస్తాం, మళ్ళీ పైగా మీ ప్రతిపాదనకు కానీ మీ పనికి కానీ ప్రజల ఆమోదం లేదన్న సంగతి మీకు అర్థమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీకు అర్థమవుతుంది. ఈరోజు మావిగన్కి ప్రజల మద్దతుంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. కొత్తగా ఎయిర్పోర్ట్ కడతాడట, రైలు స్టేషన్ కూడా కడతాడట. అసలు నాకు అర్థమే కావడంలే. 28 గ్రామాల రాజధాని, అక్కడ రైతులు కూడా ఉన్నట్లు, ఇక్కడ రైతులు కూడా పాపం బయటకు వేసినట్టున్నారు. మీరు వాళ్ళకి ఏదో వాళ్ళ ప్లాట్లు బీక్కొని పూర్తిగా సరిగ్గా న్యాయం చేయకుని వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు. కొద్దిమంది ఇయ్యమంటా ఉన్నారు. మరొకసారి చెప్తా ఉన్నాం, అద్భుతమైన ఒక డెవలప్మెంట్ కి పనికొచ్చే ఒక ఇంజన్ సర్కార్, గ్రోత్ ఇంజన్ క్యాపిటల్ అన్నది మావిగన్ ద్వారా సాధ్యమవుతుంది. రాయలసీమను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో పేపర్లో చూశాను, చాలా తమాషగా రాశారు ఒక వార్త. ఈ తమాషానే మీ యొక్క సంగతి తేలుస్తుంది నారాయణ గారు, మీ ద్వారా గౌరవ సీఎం గారికి కూడా. ఇక్కడ ఏమీ లేవు. సరిగా మధ్యాహ్నం పూట ఆకలేస్తే భోంచేయడానికి హోటల్ కూడా దొరకని ప్రాంతం అది. మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఉన్న ఒక 110 కిలోమీటర్ల ఏరియా, ఒక 3 ప్రధాన పట్టణాలు, మంచి భూభాగాలు, దాదాపు 60 లక్షల దాకా 50 లక్షల వరకు జనాభా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్. మీరు సొంతంగా తనకు తానే నిర్మించుకునే రాజధానిని ప్రకటించారు. మీరు మర్చిపోయారేమో, సొంతంగా తనకు తానే నిర్మించుకునే రాజధాని కడతా ఉన్నా అని చెప్పారు. ఇప్పటికి 60,000 కోట్లు ఏదో అప్పు తెచ్చినట్లు అనుకుంటా బహుశా రాజధాని పేరు మీద. ఇంకా 2 లక్షల కోట్ల వరకు మీరు లెక్కలేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు 1,00,000 ఎకరాల భూమి సేకరణలో ఉన్నారు. ఎకరా డెవలప్మెంట్కి మీరు చెప్పిన లెక్కే 2 కోట్లు, 1,00,000 ఎకరాల డెవలప్మెంట్కి 2 లక్షల కోట్ల రూపాయలు. మీరు ఎవరి డబ్బులని ఒక 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.